ఏమన్నారు అక్కడి నుంచి వచ్చారు. అది చాలా ఆనందమైనది. ఎందుకంటే సాధన ఎక్కడైనా చేయవచ్చును. ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది, చాలా బాగుంది. చదువులు బీటెక్లు చేసింది, గొప్ప కుటుంబం, మంచి కుటుంబం. పుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు, సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబాలు. అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి, వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించేంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు, మటుకి లేదు. మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా ఎక్కడికైతే ఎక్కడికి. ఎందుకంటే వశీకరణం చేసేసి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంత భారెడు జుట్టు ఉంది, నడుము దాకా వస్తుంది తీసేస్తే, దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను సీరియస్ గా చూస్తే ఇంకా వశీకరణమేనా? నాకు పిచ్చెక్కి కూడా చూడొచ్చుగా. నేను కొంచెం అవగాహనని అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకపోతే అటెన్షన్ కూడా చూడొచ్చు కదా. ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే వెలుగు పడకూడదు, అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు. అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా. వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి, కానీ చెడుకు చేస్తూ కూర్చుంటారు చాలా మంది. ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారా? ముమ్మటికి ఉంటారు, సమాజంలో ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని. తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు, మీడియాలో మాట మాత్రమే వచ్చింది. వాళ్ళ ఆయనకు కూడా కట్టారన్నారు, వాళ్ళ అన్నకి, అక్కడ కూడా రాలేదు రుజువు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి, అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే వైరల్ గా పోతే డబ్బులు రావచ్చు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే. అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే. ఇటు వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ, అది వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు ఆయన వచ్చి తాటి చెట్టు కింద నిలబడి నేను పాలు తాగినంటే వాడు నమ్మేటోడు లేడు, ఇదే వచ్చిన సమస్య. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది, వశీకరణ నేను చేయలేదు, నన్ను ఎవరు వశీకరణ చేయలేదు గురువు గారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది, ముమ్మాటికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అదే. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గాని చెప్తున్నాయని అబద్ధాలు అంటారు. ముమ్మాటికి అబద్ధమేగా, వశీకరణ చేయడానికి అధికారం ఎవరిచ్చారమ్మా? ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం తాళి చూయించమంటున్నాముగా మా తల్లి. అమ్మా ఇప్పుడు తాళి చూయించడం ముఖ్యమైనది. నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాళి కట్టాడు 100% నిజమే. తాళి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి? తాళి ఎవరికి ఎవరు కడతారో తెలుసా అమ్మా? అదే భార్య భర్తలకి, అంటే ఆడబిడ్డ మగబిడ్డకి కడతది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు. తాళి అనే దానికి ఫుల్ నేమ్ విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది. అంటే భార్యాభర్తల బంధం, 7 జన్మల బంధం, మాంగళ్య బంధం అని కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద? అమ్మలా మేము తల్లి కూతురులం అన్నాడు. మరి తల్లి శాస్త్రంలో అయితే ఎక్కడ తాళి కట్టలేదు కదమ్మా. కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదలలేరు అంటున్నాను నేను. ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ. ఇప్పుడు తాళి కట్టారు, మరి తాళి చూపించచ్చుగా. మీ అన్నకు కూడా తాళి కట్టారు, ఏ మీ అన్న ఇంత చిన్నగా ఉన్నాడు ఆ డబ్బాలో వేసుకొని తీసి మళ్ళీ కట్టి లోపల వేయడానికి, నువ్వు కూడా భార్య ఎత్తున్నావు. ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే, ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయ్యుండి ఇటు శ్రీనివాస తాళి కట్టాడని చెప్తున్నాడు. అది ఎక్కడి సాంప్రదాయము, ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. చేతిలో త్రిశూలం ఉంది, ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది. ఇది ఆయుధాన్ని వాడతారో తెలుసా అమ్మా? దీనికి ఉన్న విషయ వివరణ కూడా ఏం తెలుసు అంటే, దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి, అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడరు ఆయుధాలు. ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది, ఆ కలం ఎంతమందిని మారుస్తుంది? యావత్ ప్రపంచాన్ని. అంటే అది ఆయుధం ఆమెకి. అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు, సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతో మారగలుగుతారు. ఇదొక విషయమా? మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంకు ఉంటుంది, తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావాల్సిన విషయ వివరణలు సేకరించడానికని ఆయన రుజువులు. అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని. ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడ్డప్పుడు వచ్చేసి తండ్రి ఇద్దరు వైపులో ఒక వైపే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా. సృష్టి గురించి ఇద్దరు గొడవపడ్డప్పుడు బ్రహ్మ విష్ణువు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి,
ఇదే స్థితి గతి లయ అని తండ్రి చెప్పిండు. అవును. ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసి నీకు 4 తలల్లో ఒక తల తీసేసినా నేను గొప్పవాడినని, విష్ణువు నువ్వు అబద్ధాలాడినావు అని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు. కానీ తండ్రి కలుపుకుపోయిండు కదమ్మా, అక్కడ ఎవరిని ఏం ఇబ్బంది పెట్టలేడు కదా, ఏదో ఆయుధం ఉపయోగించలేడు. కాబట్టి ఈ ఆయుధం ఏంటంటే అమ్మా, ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక. దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు, చంపేయడమో తల తీసేయడం కాదు. ఇది చేసే ప్రక్రియలన్నీ వేరు శాస్త్రంలో. దీన్ని ఏంటంటమ్మా మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు. త్రిశూల వ్యూహం ఏంటంటే మొదట సమాజాన్ని కాపాడాలి, తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా. ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాళి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే, ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాళి కట్టేస్తే ఈ లోకమంతా కళ్ళు మూసుకొని కూర్చుందా అమ్మ. వాళ్ళ అమ్మా నాన్నలు తాళి కట్టేశారు అని అంటే మీకు తెలుసా అమ్మా, అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా. మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఆపేస్తుంది. ఇప్పుడు కొంతమంది పొగరుతో ఉన్నారని, కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని, కొంతమందిని నన్ను ఫైనల్ చేసిన ఉంటారు కదా. అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంటమ్మా, తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కొమ్మ కట్టేస్తారు. ఆ పసుపు కొమ్మ కట్టేసినాక ఆ స్త్రీకి తీసే అధికారం ఈ శాస్త్రంలో ఇంతవరకు లేదు, తీయదు. తర్వాత గొడవలు అయితే పంచాయతీ ఆ వేరు విషయం. ఒక తాళి అంతా అవలీలకు కనబడుతుందా అమ్మ? స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాళి గురించి మాట్లాడేటప్పుడు? ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తాళి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులకు వచ్చేస్తారు వాళ్ళు అంటే. అసలు ఇక్కడ పెళ్లికి సాంప్రదాయానికి విలువలేదా అమ్మ? ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాళి కట్టేసిందంటే తాళి కట్టేసి సరే ఓకే తాళి కట్టేసావు, ఆ అమ్మాయి నీకు తాళి కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టేవని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా. కాబట్టి అక్కడ అవాస్తవం జరుగుతుందన్న విషయం. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి నిన్న మొన్న ఏం చెప్పారంటమ్మా, మోసం చేశాడు. నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద, ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక 4 రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు. తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు, బాధనో ప్రేమనో అన్ని చేశారు. ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇంట్లోకి తెచ్చుకున్నారు, నమ్మాడు, తీసుకెళ్ళాడు, మోసం చేశాడు అని ఇట్లా అంటున్నారు కదా. ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం. బాగా గమనించాల్సిన విషయం. సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుందంటమ్మా, వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో. ద డిస్కషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్. కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్. అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం. రెండోది మేము హాస్యంగా అందరం కూర్చొని తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం. మూడో విషయం ఆ అమ్మాయి అంతలా ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాడు, ఆ అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది. నాలుగో విషయం ఏంది, ఇంతవరకు బ్రేక్ చేయలేకపోయాం. వాళ్ళు వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాం, వాళ్ళిద్దరు బ్రేక్ చేసాము, ఎక్కడైనా జస్టిస్ కాకుండా ఆపాము. దెన్ వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి? బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు. శ్రీనివాస్ ఇప్పుడు రాజస్థాన్ లో ఏదో త్రయంబకేశ్వర ఆలయం పోతున్నామని ఒక వీడియో రిలీజ్ చేశాడు, మార్నింగ్ నేను చూసాను. గుడికి వెళ్ళిపోయాడు, వచ్చాడు, అంత బాగానే ఉందిగా. విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరంటే అమ్మా, శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిందన్న విషయం ఎందుకు మాట్లాడతలేరు? అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా. ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది, నా ఇష్ట ప్రకారమే వచ్చాను, అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను, నన్ను ఎవరు తీసుకురాలేదు చెప్పింది ఆ అమ్మాయి. మీరు అన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఉంది. అదే కదా. ఇప్పుడు ప్రేమ అనుకోండి, అవతల వ్యక్తి మగవాడు అనుకోండి, మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది, 6 నెలలు సంసారం చేస్తే తెలుస్తుందిరా వాళ్ళకి. సిచ్యువేషన్ అది లేదు. ఆయననేమో సాధకుడు అంటాడు, సాధననేమో కారులో నుంచి పోతవడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు. కార్లో పోకూడదు. ఒక దగ్గర గుడి ఉన్నదా, ఇది ఉన్నదా, అది ఉన్నదా అంటేనేమో ఓకే దెర్ ఇస్ అడ్రస్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే, అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్. నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాము, వింటారు ఖచ్చితంగా. శ్రీనివాస్ కి తెలవాల్సిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎలా రక్షణ లేని కవచం అయ్యామంటే అమ్మా, పక్కనున్నోడే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక్కడ అంతర్యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు. నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా. ఇప్పుడు హిందువులు, ముస్లింస్, తర్వాత క్రిస్టియానిటీస్ మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అసలు న్యాయం ఇంతవరకు కాలేదు.
ఏం జరిగింది అనే విషయం తెలియదు కానీ చాలా ఎత్తున మాట్లాడుతున్నారు. అవును ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టు ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు. ఒక రాయి వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరికీ సమస్య ఏర్పడిపోతుంది. ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు, రాత్రి ఎక్కడో ఉంటాడు, అర్ధరాత్రి పూట ఇంకో రాష్ట్రంలో ఎక్కడో ఉంటాడు కదా. అమ్మాయి ఉండడం చేత ప్రమాదం, ఎందుకంటే ఆకతాయిలు ఉండవచ్చు కదమ్మా. ఇప్పుడు ఇది మెయిన్, రక్షించేంత శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన రక్షించవచ్చునేమో, ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండవు. కారణ జన్ముడు అంటారా? ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నది అనుకుందాం నా చేతిలో. బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు? ధర్మం మీద ఉపయోగించాలి. ఇప్పుడు అధర్మంగా వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తాడు? అంటున్నా, మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు, 10 మంది 20 మంది ఎగబడతారు, ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన? ఇప్పుడు ఆపలేడు కదమ్మా. ఆ అమ్మాయి చూడండి, ప్రమాదం అక్కడే ఉంది. నేను అది కావద్దంటున్నా, దేవుడు పరమాత్ముడు దయ. ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఒకటి అమ్మా, ఎడ్యుకేషన్ చేసింది, తర్వాత మంచిగా ఉంది, అంత బాగుంది. ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా. నేను దానికి వ్యతిరేకిస్తా. ఎందుకంటే ఒక దగ్గర ఆగుమన్నా, నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే, ఆగు నాయనా, ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాన్ని అడుక్కుందాం వెళ్ళి, ఒక 100 గజాలు 200 గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి, మేము గుడి కట్టుకుంటామంటే ఆడ గూలపడు అన్న. అట్లా గూలపడితే నేను ముందుకు వస్తా, లేకపోతే సాధకులు వస్తారు, సాధులు వస్తారు, నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావో నీ ఇష్టం. ఆ సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా, ఇచ్చుకో, నీకు అడ్రస్ ఉంటది అని అంటే నేను వచ్చి కలుస్తా స్వామి, నేను ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాలన్నీ తిరిగేసి వస్తున్నాను అన్నాడు. కలుస్తానన్నాడు. ఆయన కలవకపోతే నేను కలుస్తా కదా. విషయం అది. శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు. ఎందుకంటే స్వామి, నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే, ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమీ తినను, నాకు ఆహారం అనేది ఉండదు, పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆహారం తింటూ వచ్చాడు. ఇంకొకటి, నేను మొత్తము ఏమంటారు అఘోరి సాధన చేశా, అలాగే నాగసాధు సాధన చేసినవన్నీ నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు. కానీ లోకం కోసం ఏమీ చేయలేదు, అక్కడ రుజువు అవుతుంది. అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు. అంటే ఓకే, తన సెక్యూరిటీ కోసం కావచ్చు, కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయనలో ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ని. గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా, ఇంకొకటి ఆ అమ్మాయి 3 సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాగసాధువులు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము. మంచి ప్రశ్న తల్లి. మధ్యలో ఏదో పండుగ వచ్చింది, కుంభమేళ ఒకటి హడావిడి ఉండే అమ్మ. నేను కుంభమేళ లేను, కొన్ని రోజులు 5-6 రోజులు పోయినాము. అందరు హడావిడికి షెడ్యూల్స్, పోలీస్ అధికారులు కూడా లేరు, అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెర మూసుకుపోయింది కదా, ఆ తెర లేపేసరికి ఏమైంది అంటే అలా ఏం జరుగుతుందో తెలియదు. అలా దొంగలు ఉన్నారా, రాజులు ఉన్నారా, రాళ్ళు ఉన్నాయా తెలియదు. ఇప్పుడు మొత్తానికి అడ్డుపడింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి చేయాలంటే పోలీస్ అధికారులు కూడా ఏమనుకుంటారు, అక్కడికి అయిపోయింది. పోలీస్ అధికారి ఏం చెప్పాడంటే, సిఐ గారు, నువ్వు ఏదైనా మాట్లాడితే ఆయన తప్పు అని చెప్పినప్పుడు నువ్వు షోలోకి వెళ్ళి మాట్లాడవచ్చు స్వామి, ఇలా వ్యక్తిగతంగా ఆయన కూడా మాట్లాడాడు అన్నదానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఉంటారు గట్టి గట్టిగా అరుస్తారు, కొంతమంది ఉంటారు నువ్వేంది నేనేంది అంటారు. నువ్వేంది నేనేంది సమాధానం కాదు తల్లి, సమాధానం మన అంతరాత్మ. నేను చెప్పేది ఏంటంటే, శరీరాలపైన దేవుడు మీరు అన్నట్టుగానే వచ్చేసి ఉన్నాడే అనుకో తల్లి. వెరీ సింపుల్. అఘోరి లాంటి, శ్రీనివాస్ లాంటి, శివసాధువు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో లాంటి వాళ్ళది ఆటలు కట్టవచ్చు కదా. నేను అనేది ఆ వర్షం. ఎంత అన్యాయం జరుగుతలేదు సొసైటీలో. అంటే ఇప్పుడు ఒంటి మీదకి దేవుడు వస్తున్నాడు అని అంటే అన్యాయాన్ని అరికట్టే విధంగా ఉండాలి. అయితే మీరు మాట్లాడింది ఏంటంటే, వాళ్ళను వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని వాళ్ళను అపవిత్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రారు అనే విధంగా మీరు మాట్లాడారు. ఆ అమ్మాయి ఏంటంటే అమ్మా, సౌందర్య విషయం నాకు ఛానల్ వాళ్ళు పర్సనల్ గా చెప్పారు కదా, 185 మందితో మాట్లాడతామ్మా నేను ఛానల్ వాళ్ళతో, వెరీ రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉంటా. కొంతమంది ఒక 15-20 మంది నాకు కొంచెం అంటే వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటారు. అంటే నేను ధర్మంగా ఉండే వ్యక్తులకు విలువ, తర్వాత బోల్డ్ గా మాట్లాడటోళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయమే ఎందుకు వచ్చింది, నాగభవిత విషయమే ఎందుకు వచ్చింది అని అంటే అమ్మా, ఆ వయసు ఏమిటి, అది వయసు ఏమిటి, వాళ్ళు చేసే పని ఏమిటి, మళ్ళీ మాట్లాడతామా అవగాహన లేని డిస్కషన్స్. ఈ అవగాహన లేని డిస్కషన్ వల్ల మిగతా పిల్లలు ఏమైతారు తల్లి. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ ఏం చెప్తా అంటే అమ్మా, ఇదే అయినవోలు మల్లన్న, కొమరవెల్లి మల్లన్న, బల్కంపేట దగ్గర, గోల్కొండ దగ్గర
6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా సిగమూగుతారు, ఆడతారు కదా. అవును. మళ్ళీ తర్వాత ఎక్కడ కనబడరు వాళ్ళు. అవును ఉంటారు. అమ్మ పండగ వాతావరణం రోజు పండగ అందరికి అమ్మ స్వీకరిస్తుంది. నా బిడ్డలు ఏట తెచ్చారా, కోళ్లు తెచ్చారా, పరమాన్నం తెచ్చారా, ఏది తెచ్చినా ఇష్టమే అని అమ్మ అందరితో పాటు అమ్మ కూడా ఆడుతుంది. మనందరం బోనాలు తిన్న దాంట్లో అమ్మ కూడా వచ్చి ఆడుతుంది అనేది బల్కంపేట దగ్గర తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పిన బల్కంపేటలో అమ్మ ఆ అమ్మలు వస్తారు అర్ధనారీశ్వరులు. అదేంటో మరి ఆ చరిత్ర నేను ఒకరోజు చెప్తా మీకు, నన్ను ఇంతవరకు ఎవరు అడగలేరు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర కేవలము అర్ధనారీశ్వరుల బోనమే ఎందుకు ఎత్తాలి అనేది నేను ఒకరోజు చెప్తా. ఎందుకంటే అది కొంచెం లాంగ్ టాపిక్, వివరంగా చెప్తే అందరు వినాలి. అక్కడ వాళ్ళందరూ ఎత్తినప్పుడు బాగా గమనించి కళ్ళు మూసి తెరిస్తే అందులో ఎల్లమ్మ తల్లి కూడా ఆడుతుందేమో అని అనిపిస్తుంది. మీరు అంత గమనించండి. అంటే ఎవరు దేవతలో తెలియదు, అంత అంగరంగ వైభవంగా ఆడతారమ్మా. అది నేనంట భక్తి. అదే మీరు మిగతా రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కనబడితే దాని విలువ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిల విషయం అడ్డుకున్నది కూడా దేనికనంటే స్టూడియోలో కూర్చొని అమ్మవారు రప్పించే అంత శక్తి ఉందా అమ్మ? అక్కడ ఎవరు కూర్చున్నారు, ఏం చేశారు, ఇది ఎక్కడ రాదు కదా. అందుకనే నేను రిజెక్ట్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ వస్తుందా అమ్మ? అసలు అమ్మవారు యొక్క నైపుణ్యతను ఎందుకు అంత తక్కువ చేస్తాం మనము? ఆ శక్తిని ఎందుకు తక్కువ చేస్తాం? ఇప్పుడు అదే కోణంలో కూడా ఈ వర్షిని లైఫ్ కూడా వర్షిని లైఫ్ ఖచ్చితంగా ఆమెకి ఏ సాధన రాదు. నేను ముమ్మటికి ఛాలెంజ్ ఇస్తా. ఆమె ఏ సాధనలో పోదు. సాధనలోకి రాలేదు ఒక విషయము, ఆ సాధనను సాధించలేదు రెండో విషయము. శ్రీనివాసు ఏదైనా అక్కడ దగ్గర ఆగితే కానీ సాధన రాదు. సాధన అంటే ఏం తెలుసా తల్లి? అసలు ధర్మశాస్త్రాన్ని గెలవగలిగిన వాళ్ళే మహామునీశ్వరులు, సప్త ఋషులు. ఋషి పరంపర లేని వాళ్ళు ఏ విధంగా సాధించగలరు సాధన? పరమాత్ముడి ఆజ్ఞ లేని వాళ్ళు సాధనని ఏ విధంగా సాధించగలరు? 45 రోజులు మన సోదరులందరూ అయ్యప్ప మాలేస్తారు, శివమాలేస్తారు కదా. వాళ్ళ కాళ్ళు మొక్కితే అయ్యప్ప స్వామిని మొక్కినట్టే అనిపిస్తుంది. అవును. ఈ రోజు మన దాంట్లో జరిగిపోయిన విషయం ఏంటంటమ్మా, 45 రోజులు మొక్కిన వాళ్ళకి అంత ఉంటే అమ్మా, జీవితమే త్యాగం చేసిన ఆ త్యాగమూర్తులు మనకి ఎలా కనబడాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో చూస్తే 90% నెగిటివిటీ మెసేజ్లే. అంతే. ఆ మెసేజ్లతోనే కదా ఆయనని ఆగమని చెప్తుంది. ఇప్పుడు నా మీద కూడా చాలా మెసేజ్లు వస్తాయి, నీకు ఎందుకు నాయన నన్ను ఏమన్నారంటే మొన్న ఒక మెసేజ్, ఆ శ్రీనివాస్ రావడేందో కానీ ఈ శివరుద్ర సాధు మాత్రం వచ్చి కూర్చుంటాడు గత మీ ఇద్దరి మధ్యలో ఒకటే నడుస్తుంది అంటే నేనన్నా మరి ధర్మం అధర్మం అనే విషయం ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. అదే మన కుటుంబంలో ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఎంత బాధ. ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తండ్రి ఏడుస్తున్నాడు కదమ్మా. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావు ఆ తల్లిదండ్రులకి. ఇది విషయం ఖచ్చితంగా. ఆయన చేయాల్సింది ఏంటంటే ఆ ఏడుపు చేయకుండా ఏం సాధనిస్తాడు అని. ఇప్పుడు ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గురించి ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరీగా ఇంకా ఎంత కాలం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో ఎంత కాలం ఈయన తిరుగుతూ ఉంటాడు, ఆయన అసలు అఘోరినని ఎప్పుడు నిరూపించుకుంటాడో జనాలు ఎదురు చూస్తున్నారు. శ్రీనివాసు అఘోరి అని నిరూపించుకోవడం ఇప్పట్లో కుదరదు, అది ఎప్పటికీ రాదు. ఒకవేళ నిరూపించుకుంటే మొదటి సన్మానం నేనే చేస్తా. ఒకటి క్లారిటీ. ఇంకోటి ఏంటంటే ఆ వయసులో అఘోర సాధన అయ్యారు. 2 పరమాత్ముడికి నీ లింగాన్ని అప్పచెప్పి పైన బ్రీస్ట్ ఎందుకు పెట్టావు? కాబట్టి నీకు అనర్హత అక్కడ ఉంది. నేను కొన్ని వివరంగా మాట్లాడతా ఫీల్ అవుతారు కానీ అర్హత లేదు. మీరు చెప్పేది కరెక్ట్ కదా స్వామి, ఇచ్చేసావు అని అన్నప్పుడు ఇదే నీకు ఇది దీంట్లో అర్థం ఉంది. కాబట్టి ఆయన గారు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా నువ్వు సాధన కావాలి. ఇప్పుడు నన్ను చూసి నన్ను చాలా మంది అఘోరానే అంటారు, నన్ను నాగసాధు అంటారు. మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా నాగసాధువు లాగా ఉన్నావు రుద్ర అని అన్నాడు. మొన్న వచ్చాడు, వచ్చినప్పుడు రోడ్స్ అవన్నీ ఓపెనింగ్ చేసినప్పుడు అంటున్నాడు నాగసాధువు లాగా ఉన్నావు స్వామి నిన్ను చూస్తుంటే అని అన్నాడు. అది ఏంటంటమ్మా చూసిన వ్యక్తిని డిసైడ్ చేయడానికి రాదు, మన వ్యక్తిత్వం అనేది సాధన. అసలైన నాగసాధువులు దిగుతే అమ్మా చూడడానికి కళ్ళు జరపు, వాళ్ళ వివరణ వేరుంటది. అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా స్వామి, అంటే ఇప్పుడు లింగాన్ని దానం చేసినప్పుడు నీకు బ్రెస్ట్ ఎందుకు అన్నారు కదా, అదే క్వశ్చన్ నేను అడిగినందుకే ఆయన కోపం వచ్చింది. ఆ మాట అడిగితే ఏమన్నారు తెలుసా, నేను అర్ధనారీశ్వరుణ్ణి అన్నాడు. అర్ధనారీశ్వరుడు కరెక్టే, మరి సగం ఉండాలిగా, 2 ఎందుకు ఉన్నాయి మరి? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి ధర్మమైన ప్రశ్నలు. శ్రీనివాస్ ఇలా మందిని ఎందుకు మోసం చేస్తున్నారు కాదు మరి. ఇప్పుడు వచ్చిన విషయమే అది, ఇంటెన్షన్ యాక్షన్, ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వెన్ యూ గో ఫర్ ది యాక్షన్. అర్థమైందమ్మా, అన్ని ఎదుర్కొల్పులే. ఇంటెన్షన్ అయితే నేను ఇక్కడ కళ్ళు మూసుకొని ఇప్పుడు కాశీలో ఉన్నా, కాశీలో పడవలో ఉన్నా. నేను యాక్షన్ మనం బుక్ చేయాలి, టికెట్లు బుక్ చేయాలి, లంచ్లు చేసుకోవాలి, అన్ని తీసుకోవాలి, అన్ని చేసి 2 రోజులు 3 రోజుల ప్రయాణం చేసుకురావాలి. ఇంటెన్షన్ కనబడుతుంది ఇప్పుడు శ్రీనివాస్ గారిది. ఆయన గారు ఇంటెన్షన్. ఇప్పుడు అమ్మాయి వర్షన్ కోసం ఆ అమ్మాయి కూడా ఇంటెన్షన్ ఉంది, ఇంకా యాక్షన్ లకు రాలే. అమ్మాయి ఓం నమ శివాయని అనర్గళంగా అన్న వ్యక్తి మిగతా వర్ష వివరణలో పూజల పురస్కారాలు అన్ని చేసినప్పుడు ఏమొస్తుంది అంటే అమ్మ ఓం నమ శివాయ అన్నప్పుడు పంచభూతాలు కదులుతాయి.
పంచభూతాలు కదలకుండా ఈ రోజుల్లో అమ్మ కొంతమంది హట్ అయ్యి కావచ్చు, చాలా మందికి చాలా చాలా చదువుతారమ్మా, మంత్రాలు ఎన్నో చదువుతారు కదా, వాళ్ళందరూ మామూలు స్థితిలోనే ఎందుకుంటే తెలుసా అమ్మ, నీ నాలుకకే బలం, ఐశ్వర్యానికి బలం లేదు. కొంతమంది ఉంటారు చూడండి, నార్మల్గా చదువుతారు మంత్రాలు, ఐశ్వర్యం ఉంటుంది వాళ్ళ దగ్గర, అంటే ఆడ ఐశ్వర్యం బలం. అంటే ఇక్కడ చూడండి, న్యాయానికి ఎప్పుడు ఐశ్వర్యం కూర్చోదు, ఇదే ధర్మం అమ్మ, మన శాస్త్రంలో రాసి ఉందే. న్యాయానికి ఎప్పుడు డబ్బు కూర్చోదు. మనకు ఇచ్చే 10,000కే మనకి 10 తోట్లు పెట్టి మాట్లాడతారు, నువ్వేంది నేనేంది నువ్వేందని. అదే మరి 10 లక్షల అనర్గలకి ఇచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. కాబట్టి ఏంటంటే అమ్మా, మంచితనానికి విలువ లేదు ఈ రోజు. లేదు, నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి తనతో వెళ్ళి అలాంటి ప్రసంగాలు చేస్తుంది కదా, నా ఇష్టానుసారమే నేను వచ్చినా నేను ఖచ్చితంగా సాధన చేసి తీరుతా అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మాటలిని ఇంకా చాలా మంది కూడా అలా వెళ్ళడానికి సిద్ధపడే సమయము ఇదవుతుంది అందరిలో కూడా. అలాంటి మాటలు ఎవరు కూడా మీరు అన్నట్టుగా సిద్ధపడే అవకాశం కొంతమంది అవకాశాలు ఉన్నాయి. అలా ఎలా పోగలుగుతారు? పోవడానికి రాదు. తల్లిదండ్రులందరూ కూడా మనం చెప్పాల్సిన గౌరవమైన మాట ఏంటంటమ్మా, వాళ్ళు తీసుకెళ్లేసేసి విద్యా అర్హత ఇచ్చేస్తామని అనగానే విద్యా అర్హత అంత సులభంగా రాదు. సరస్వతి కటాక్షం లేనిది చదువు రాదు. మళ్ళీ చదువుకున్న వాళ్ళందరూ బాగుపడరు. కటాక్షం ఎవరికి ఉండాలి తెలుసా అమ్మ? తల్లిదండ్రుల ఆశీర్వాద బలం ఉండి, నీ యొక్క జీవిత లక్ష్యం వైపు పరమాత్ముడి ఆజ్ఞ ఉండి, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ఆజ్ఞ ఉన్న వాళ్ళకి బలం. రతన్ టాటా గారు ఏం తీసుకెళ్లారు బాగా గమనించాలి, ఏమీ లేవు. కానీ ఆయన ఏం పెట్టి వెళ్ళారు చూసారా? ఇంకో 100 సంవత్సరాలైనా ఆయన చరిత్ర మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడు. అబ్దుల్ కలాం గారు ఏం తీసుకెళ్లారు? జ్ఞానాన్ని మొత్తం ప్రపంచానికి అప్పచెప్పేసి ఆయన కేవలం మామూలు దుస్తులతోనే ఉండి కాలం చేశాడు. వాళ్ళ తెలుసుకోవాల్సింది వదిలిపెట్టేసి మనం చూడండి, కిందది ఇచ్చేస్తే మీదది ఎందుకని, ఈ జుట్టు ఎందుకని, చితాభస్వం ఎందుకని, మనం ఎక్కడున్నాం చూడండి. ఎడ్యుకేషన్ అనేది మనకి కల్చర్ ఇవ్వదు, బాగా గమనించాల్సిన మాట. చదువు సంస్కారం ఇస్తుంది అని అంటే నమ్మకూడదు. సంస్కారం ఉన్నవాడికే చదువు వస్తుంది. ఈ రోజుల్లో వెరీ వెల్ మెచ్యూర్ ఎడ్యుకేటెడ్ ఈస్ డూయింగ్ హ్యాకింగ్. సంస్కారం ఉందా? కోట్లు హ్యాకింగ్ లో పోతున్నాయంట, అదేదో నెంబర్ పోతున్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటమ్మా, వెల్ మెచ్యూర్ పర్సనాలిటీగా అదే గుణగణాలు ఉన్నవాడు నెలకి 10,000 20,000 జీతం తెచ్చుకొని ఈఎంఐస్ పే చేసుకొని 3 మల్లెపూలు తెచ్చి భార్యకి ఇచ్చుకొని, ఇది ఆనందం. ఇది అసలైన ఆనందం. కోట్లు సంపాదించేసి నిద్ర పట్టకపోతే ఏం లాభం? అది మీరన్న పరిపూర్ణమైన విషయాలు. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అమ్మా, అంటే హిట్ టీవీలో వచ్చామని చెప్పట్లేదు, ఛానల్ వాళ్ళల్లో కూడా ధర్మం అనేది వదిలేసేసి వ్యూవర్స్ కోసం పోవడం చేత గౌరవం కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను వచ్చి ఇంత మాట్లాడాను చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన విషయ వివరణ ఏంటంటమ్మా, కలియుగంలో నెగిటివ్కే వాల్యూ ఉంది, బాగా గమనించాలి. సొసైటీలో పాజిటివ్కి వాల్యూ లేదు. ఇప్పుడు దేవుడు రోజు పులిహోర తిన్నాడు అనుకుని పెడతామా మనం? నెగిటివ్ కి వాల్యూ ఉంది, కానీ ఆ నెగిటివ్ ప్రకారమే చాలా నాశనం అయిపోతుంది. మరి అది అడ్డుకునే మీడియా వాళ్ళు మంచిని కూడా ప్రచారం చేయడం అనేది ధర్మం కదా, చేయాలి ఖచ్చితంగా. ఎడ్యుకేషన్ ఉంది, చిన్న చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు చంపుకుంటారు ఫైనాన్స్ ఇష్యూస్ తోని. నిన్నగాక మొన్న వైజాగ్ లో 2 కొడుకుల్ని ఆయన బకెట్ లో పెట్టి చంపాడు. ఇవన్నీ ఇష్యూస్ ఏమైపోతున్నాయి అంటే మనిషి మానసికంగా ప్రఖరత, అంటే ఆయన యొక్క మనస్సాక్షి గెలవలేకపోతున్నాడు. అంటే ఓపిక లేక. ఓపిక ఎందుకు ఉండదంటే కిరాయిన్లలో ఉండడం వల్ల రెంట్ కట్టాలి, రెంట్ కట్టడం చేత మళ్ళీ బయట ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టడం చేత భార్య పనికి పోవాలి, ఇవన్నీ పోవడం చేత ఇంట్లోకి వచ్చి పీస్ఫుల్ గా ఉందామని అంటే పీస్ఫుల్ గా 20,000 ఉండలేక కొందరు, అంటే అందరికి ఓపిక ఉంటది, కొందరికి ఓపిక ఉండకపోవడం వల్ల ఇలాంటివి ఏర్పడతాయి. వాళ్ళని కూడా గెలవడమే ధర్మం. సనాతన ధర్మం అనేది ఏందమ్మా, సనత్ కుమారుల ద్వారా వచ్చింది. సనక సనంద సనత్ కుమారుల సనక జాతుల, అంటే ఈ నలుగురు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ మానస పుత్రులు అంటే ధర్మం, అంటే ధర్మం 4 పాదాల మీద ఉండాలంటారు కదా వీళ్ళే. ఇప్పుడు ఏడుందమ్మా ధర్మం? లేదు కదా. కాబట్టి ధర్మ ప్రయత్నం చేయండి మీరందరూ. ఇప్పుడు శ్రీనివాస్ మీద నేను ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అగెయినిస్ట్ గా లేను. శ్రీనివాస్ పాటించే పాటింపుల మీద నేను అగెయినిస్ట్. ఎందుకంటే దుస్తులు వేసుకోవు, ఇట్లనే ఉంటా అంటావు, అఘోరి అంటావు. అసలైన అఘోరేమో దుస్తులతో ఉంటాడు. రుద్రాక్షలు నేను అడిగింది అదే అడిగాను స్వామి, అందుకు అడిగినందుకు ఆ శ్రీనివాస కోపం వచ్చింది. అడిగా, నీ ప్రజల కోసం నువ్వు వచ్చినప్పుడు, నీ ప్రజలకు మంచి చేయడానికి వచ్చినప్పుడు, ఈ ప్రజల్లో సంచరిస్తున్నప్పుడు ఒంటి మీద కొంచెం వస్త్రాన్ని ధరించి నువ్వు ధర్మాన్ని చాటు అని అడిగాను. ఈ వస్త్రం ధరించకుండా ఇలా తిరగమని ఏ గురువు చెప్పాడు మీకని అడిగాను. అందుకు నాకు
సవాల్ విసిరి నీ అంత చూస్తానని కూడా శబదాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అంత చూస్తా అనుకున్న వాళ్ళు అంత చూడదు. అంత అదే వచ్చిన సమస్య. అట్లా చెప్పకూడదు. అంత చూసేయడానికి ఏమున్నదమ్మా, నువ్వు యాంకరింగ్ కాబట్టి క్వశ్చన్ వేసావు, ఆన్సర్ ఇవ్వాల్సింది అవసరం. అంత చూసేది ఏంటే ఆయన ఇక్కడ వరకు పరిస్థితులు వచ్చేది కాదు. ఇంకా అదృష్టం ఏంటంటే అమ్మా, శ్రీనివాస్ని కొంచెం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద కొంచెం ట్రిగ్గరింగ్ చేస్తారు చాలా మంది. నాకు ఫోన్లు చేసి కూడా కొంతమంది ఏమంటున్నారంటే, ఆయనని ఇంకా మారారా అని అన్న వర్డ్స్ వస్తే నేనేమంటున్నా అంటే, మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాము. ఇప్పుడు ఈ నెగిటివిటీ వల్ల ఏమైందంటే అమ్మా, ఆ అమ్మాయిని తీసుకుపోయినాక ఆయన మీద ఫోకస్ కొంచెం నెగిటివ్ గా పడ్డది. కానీ తను చెప్పే ఒక మాట కూడా బాగా నెగిటివ్ అయితే ఏమైతుందంటే, ఎవరైనా సాధన చెయ్యొచ్చు, సాధన చేయడానికి అందరూ అర్హులే, మనసు ఒక్కటి ప్రశాంతంగా ఉండాలి, దేవుడి ధ్యాసలో ఉండాలి, అందుకు చెయ్యొచ్చు ఖచ్చితంగా, ఈ బిడ్డ వర్షిని కూడా సాధన చేసి తీరుతది అని అంటున్నాడు. మరి ఆ సాధన చేయడం అందరికి సాధ్యం అవుతుందా? నేను కూడా చేయొచ్చా స్వామి? శ్రీనివాస్ కి చెప్పేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు సాధన 12 సంవత్సరాలు లేదు. ఇక్కడ మనం కొంచెం తెలివి ఉపయోగించాలి. 12 సంవత్సరాల సాధన ఇవ్వట్లేరు ఇప్పుడు నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాల సాధన ఇస్తారని చెప్తే మళ్ళీ ఆ అవార్డు అందుకుంటారు. కాబట్టి నేను చెప్పాను, 12 సంవత్సరాల సాధన లేదు, ఇప్పుడు ఆ సాధనలు వేరాయి. ఇప్పుడు అఖాడాలు గతంలో కుంభమేళకు ముందున్న అన్ని అఖాడాలు లేవు, కొన్ని మార్పులు చేర్పులు వెళ్ళాయి. కొంతమంది అఘోరాలు గురువులు కూడా చనిపోయారు ఈ మధ్య కాలంలో. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా, వయసు రీత్యా చనిపోవడం చేత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు 7 అఖాడాలు కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఉండే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 6 అఖాడాలు అయ్యాయి. కొన్ని రాజస్థాన్, వారణాసి ఇట్లా వెళ్ళాయి, కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా, ఏదైతే అఖాడాలలో ఇస్తారో శిక్ష, ఆ శిక్ష వేయడానికి కూడా ఈయనకు అర్హత ఉండాలి. ఈ మధ్య ఫోన్ కాల్ ఏమొచ్చిందంటమ్మా, కారు మీద ఇవి రాసుకున్నారు, అవి రాసుకున్నారు అని అంటున్నారు. కారు మీద మోనాలిసా బొమ్మ పెట్టుకున్నా మనకు అబ్జెక్షన్ లేదు. మన అబ్జెక్షన్ వల్ల ఏంటంటే మోనాలిసా అనుమతి కావాలి. ఇది విషయం. ఇక్కడ మోనాలిసాని పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, హక్కు ఉంది. కానీ మోనాలిసా చూసిన రోజు అవుతుంది అసలైన మోనాలిసా. ఇది వచ్చిన సమస్య. ఇప్పుడు ఆయన అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అమ్మా, గమనించే పరిస్థితి తీసుకొచ్చేయకూడదు. ఇప్పుడు నేను ఒక సాధకుడిని, నా ఇంట ఉన్న వాళ్ళే నా వెన్నుపోటు. ఇప్పుడు నా పక్కన ఉన్నవాడు నన్ను మోసం చేస్తాడని నేను అనుకోను. కాబట్టి ఏంటంటే మన పక్కనే ఉన్నాయి ఈ పాములని పడగెత్తి. కాబట్టి ఆ విషయాన్ని చిమ్మేదాకా తెచ్చుకోకుండా ఆ అమ్మాయిని కాపాడుతూ ఈయన కాపాడుకొని సొసైటీలో మంచి నెగిటివిటీని తీసి పాజిటివ్ వచ్చాడు అనుకోమ్మా, ధర్మం ఇంకా చేతి కడుకోలేను అంటాడు మొన్న అన్నం తిని. ఆ పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ఆసక్తిగా చూడడానికి వస్తారు. ఇక్కడ వచ్చిన వర్డ్స్ అలా శ్రీనివాస్ మీద నెగిటివ్ వచ్చిందంటే ఆ నాలుకతోని కొన్ని దుర్భాషలు ఆడడం వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఒక సాధకుడు ఆ నాలుక వదలకూడదు. అలా వదిలేసేస్తే ఏమవుతుంది, మీది ఇదేనా అని అంటారు. అలా వదిలేయడం వల్ల విలువలు కొన్ని పోయాయి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, అసలు నీకు నేర్పింది ఇదేనా అంటారు. ఆయన ఏమన్నంటే కార్ల నుంచి ఒక కర్ర తీస్తున్నాడు, తల్వార్ తీస్తున్నాడు. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.